శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓం సాయిరామ్. సాయి భక్తి సాధనా రహస్యంలో సాయి భక్తి పదంలో సాయి మందిరాలు అద్భుతంగా అనంతంగా వృద్ధి చెందుతూ వ్యాపిస్తున్న సాయి భక్తి అనే మహా వటవృక్షానికి వేసిన కొమ్మలు రెమ్మలే మనం ఈనాడు చూస్తున్న సాయి మందిరాలు. అయితే సాయి మందిరాలు కేవలం పూజా మందిరాలుగా భజన కేంద్రాలుగా మాత్రమే కాక శ్రీ సాయిబాబాయే విశిష్ట సాంప్రదాయాన్ని ప్రవర్తిల్లజేయడానికి అవతరించారో ఆ సత్సాంప్రదాయానికి పట్టుకొమ్మలు కావాలి. మనకి తోచిన విధంగా మనమే ఏర్పరచుకున్న పూజా విధులు తదితర తంతుల కన్నా శ్రీ సాయి ఆవిష్కరించిన ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలకు సాయి మందిరాలు నెలవులు కావాలి. షిరిడీలో లాగా మందిరాన్ని ఎలా కట్టాలి, షిరిడీలో లాగా 4 ఆరతులు ఎలా నిర్వహించాలి, షిరిడీలోని బాబా విగ్రహం మాదిరి విగ్రహాన్ని ఎలా తయారు చేయించాలి, షిరిడీలో బాబా వెలిగించిన ధుని మాదిరి అగ్నిహోత్రాన్ని మన మందిరంలో కూడా ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే అంశాల కంటే షిరిడీని అంతటి మహామహిమాన్వితమైన క్షేత్రంగా రూపొందించడానికి కారణమైన బాబా ఆదర్శ జీవిత విధానము, ఆయన మనకు అందించిన ఆధ్యాత్మిక సూత్రాలు, బాబా పాదుకొలిపిన విశిష్ట సాంప్రదాయము ప్రాముఖ్యతను సంతరించుకోవాలి. దానికి కావలసిన సాయి అనుగ్రహాన్ని అవగాహనను పెంపొందించుకునేందుకు మనం యత్నించాలి. ఇది మా సాయి మందిరం, అది మీ సాయి మందిరం, అది ఫలానా వారి సాయి మందిరం అని కాక అన్నీ మన సాయి మందిరాలేనన్న భావం మనలో బలపడాలి. మందిర నిర్వహణలో ఎవరి సమస్యలు సదుపాయాలు వారికున్నాయి. మాది మీది అనే హద్దులు తుడిచివేసి అందరూ పరస్పర సహకారంతో ఉద్యమించిన నాడు ఆ సమస్యలలో ఎక్కువ భాగం అసలు సమస్యలుగానే మిగలకుండా పోతాయి. ఆ శుభప్రదమైన శోభస్కరమైన పరిణామాన్ని బాబానే కలగచేయాలి. ఆ అవగాహనతో బాబా అనుగ్రహం కోసం ప్రార్థించడమే మనందరము ఇప్పుడు చేయగలిగింది. పారాయణ గురించి శ్రీ బాబూజీ ఇలా అంటున్నారు. దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనమే పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకొని భక్తి రాగ రంజితమైన మనస్సనే కుంకుమతో ఆ పాదాలను పారాయణ చేయటమే పారాయణ అని మనకి శ్రీ బాబూజీ గారు మనకు అందించారు. ఇంకా ఈ విధంగా అంటున్నారు. కాలగతి మనుగడకు మనసే గతి. కాలమనే గడియారానికి మనస్సు యొక్క బాహ్య ప్రవృత్తి పెద్ద ముళ్ళైతే అంతర ప్రవృత్తి చిన్న ముళ్ళు. మనోలయమైన మరుక్షణం ఆ కాలమనే గడియారానికి మరో క్షణం అనేదే ఉండదు. దేశకాల పరిమితుల పరిధిలో నేను వేరు జగత్తు వేరు అనే అన్యత్వ భావనలో వేళ్ళూనుకొని ఉన్న మనస్సు యొక్క అనుభవమే కాలగతి. తలుపులుడిగిన తన్మయత్వమే తానైన శ్రీ సాయికి కాలగతి యొక్క స్ఫురణ ఉండదు. అందుకే ఆయన నా వయస్సు లక్షల సంవత్సరాలని అన్నారు. అంతేకాదు, మరో సందర్భంలో నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. నా మటుకు నాకు అసలు నేను జన్మించిందెప్పుడు, అంతకుముందు మాత్రం నేను లేనా అని అనుకున్నాను అని అన్నారు. ఒకవైపు నేను పుట్టినప్పుడు అంటూ తమ ప్రాకృతిక దేహం యొక్క సాపేక్షిక వాస్తవాన్ని ముచ్చటిస్తూనే మరోవైపు అసలు నేను ఎప్పుడు పుట్టాను అన్న తమ స్వానుభవాన్ని తెలియచేస్తున్నారు. తత్వబోధనలో అది బాబా యొక్క విలక్షణ శైలి.
పుట్టగానే తల్లికి, ఆ పైన తన స్వరూపమే అయిన ఈ జగత్తుకు ఆనందాన్నిస్తూ, ఆ ఆనందాన్ని గుర్తిస్తూ తిరుగులేని ఆనందమే తానని తెలియచేస్తూ ఉన్న ఆనంద స్వరూపం ఆయన. దేశకాల పరిమితులకు అతీతమైన అనుభవమనే నీలాకాశపు నేపథ్యంలో మమతాను బంధాల వర్షపు జల్లులు వెనుక జ్ఞాన వైరాగ్యాల వెలుగులో మనోహరంగా ప్రకాశించే ఇంద్రధనస్సు రూపమే శ్రీ సాయి రూపం అని శ్రీ బాబూజీ మనందరికీ తెలియచేశారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఓం శ్రీ సాయిరామ్.